కాంపౌండర్ సిరీస్ లా మధుర రిషబ్ ఆర్చరీ ప్రపంచ కప్స్ లా పోయిరేట సెమీఫైనల్ కు. దేశంలో చేసే క్రికెట్ కామెంట్ పై రోహిత్ శర్మ మండిపడుతున్నాడు. మీరు చేసే కామెంట్ల వల్ల చాలా గొడవలైతే అంటున్నాడు. పంజాబ్ కు ఢిల్లీకి మధ్య జరిగే ఆట ఇవాళ ఆగిపోయిందట. దానికి కారణము భద్రతా లోపమేనట. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ 2025 IPL జరుగుతుందో లేదో అంటున్నారు. విదేశీ ఆటగాళ్ళకైతే భద్రత మీద కలుగుతున్నదట ఆందోళన. పాకిస్తాన్ అయితే యుద్ధాన్ని ఎంచుకున్నది, మర్చిపోలేని సమాధానం చెప్తామంటున్నారు సెహ్వాగ్. చిరంజీవి సార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్. ఈ సినిమా తీసి 35 ఏళ్ళు అవుతున్నదట. కృష్ణుడి వేషంలో నటించాలనుకుంటున్నాడట హీరో అమీర్ ఖాన్. రాబోతున్నదట సీతారాం జమీన్ పర్. ఆపరేషన్ సింధు పేరు మీద తీస్తారట మంచి సినిమా. ఆపరేషన్ సింధూర్ కోసము పెడుతున్నారట భారీ బడ్జెట్. కుబేరా సినిమా తోటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారట హీరో ధనుష్ నాగార్జున. ఈ సినిమా కట దర్శకుడు శేఖర్ కొమ్ములనట. సంక్రాంతి సినిమా తోటి ప్రేక్షకుల మనసులో గెలుచుకున్నాడు విక్టరీ వెంకటేష్ సారు. అదే తరహాల త్రివిక్రమ్ తోటి తీస్తారట మళ్ళొక మంచి సినిమా. భారత సైన్యానికి సంపూర్ణంగా అండగా ఉంటున్నామంటున్నాడు మంత్రి పొంగులేటి. నిన్న జరిగిన ర్యాలీలో సారు చెప్తున్నాడు. అందాల పోటీకి సిద్ధమవుతున్నదట హైదరాబాదు. రేపటి నుంచి సురువైతాయట గచ్చిబౌలిలా ఈ పోటీలో. మిర్చికి క్వింటన్కు 10,374 రూపాయలు ఇయ్యాలే. అంతకంటే తక్కువ ధర పలికితే రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందంటున్నాడు కిషన్ రెడ్డి. బడాబాబుల ఆక్రమణలపై తప్పదట భారీ మూల్యం. హైడ్రా స్టేషన్ ప్రారంభోత్సవంలో చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. పోలవరం పనకచెర్లకు కేంద్రం ఆమోదం తెలిపిందట. ఖర్చు అయితే 81,500 కోట్ల రూపాయలు. మా భారత జవాను తలుచుకుంటే పాకిస్తాన్ ఉండనే ఉండదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన సంఘీభావం ర్యాలీలా చెప్తున్నాడు సీఎం రేవంత్. ఆదర్శ రైతు అంటే మంత్రి నిమ్మల రామానాయుడేనట. ఎకరా భూమిలో పండించిందట 65 బస్తాల ధాన్యాన్ని. మద్యం కుంభకోణంలో నిందితులకు తలిగిందట ఎదురు దెబ్బ. అరెస్టుల నుంచి కాపాడేందుకు సుప్రీంకోర్టు విముఖత చూపుతున్నదట. ఏకైక అందమైన రాజధాని అంటే అమరావతినేనట. ఈ ముచ్చట్టు చంద్రబాబు నాయుడు సారు చెప్తున్నాడట. ఏపీ మద్యం కుంభకోణంలో రంగంలోకి దిగిందట ఈడీ. ఈ కేసులలో ఎవరున్నా బయటికి రావాల్సిందే అంటున్నది. భారత ప్రభుత్వము నిలిపివేసిందట 8,000 ట్విట్టర్ అకౌంట్ ఖాతాలు. ఇదంతా భారత్ సంరక్షణ కోసమే అంటున్నారు. అమృతసర్లా పడ్డాయట లోహ శకలాలు. గుజరాత్లా కనిపించినట కొన్ని డ్రోన్ వంటి పరికరాలు. ఫైటర్ జట్టు విమానాలతోటి పాటు అన్నింటినీ ధ్వంసం చేసింది భారత జట్టు. చూసిర్రా ఎంత మంచి పని చేసిందో అంటున్నారు. పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది భారత్. ఇక చూసుకోర్రి, ఇక ముందు ఉంటుందట వేటు. భారత ఆర్మీల మహిళలకైతే శాశ్వత కమిషన్ అట. కల్నల్ సోఫియా ఖురేషీని మెచ్చుకున్నదట హైకోర్టు. పాకిస్తాన్ ఎంపీ పడుతున్నాడట ఆవేదన. మా దేశాన్ని భారత్ నుంచి మీరే కాపాడాలి అంటున్నాడు. భారత్ పాక్ ఉద్రిక్తత మీద బ్రిటన్ పార్లమెంట్లో చర్చ.
రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించాలంటున్నారు. లాహోర్ను విడిచిపెట్టారు, లేదంటే పరిస్థితులు భారీగా ఉంటాయంటున్నారు. బిల్ గేట్స్ చేసిందట కీలకమైన ప్రకటన. ఆయన సంపదంతా గేట్స్ ఫౌండేషన్కు ఇస్తాడట. అమెరికా కట తొలి అవకాశం దక్కిందట. 14వ పోపుగా రాబర్ట్ ప్రివోస్తు. కాంపౌండర్ సిరీస్ లా మధుర రిషబ్ ఆర్చరీ ప్రపంచ కప్స్ లా పోయిరట సెమీఫైనల్ కు. దేశంలో చేసే క్రికెట్ కామెంట్ పై రోహిత్ శర్మ మండిపడుతున్నాడు. మీరు చేసే కామెంట్ల వల్ల చాలా గొడవలైతే అంటున్నాడు. పంజాబ్ కు ఢిల్లీకి మధ్య జరిగే ఆట ఇవాళ ఆగిపోయిందట. దానికి కారణము భద్రతా లోపమేనట. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ 2025 IPL జరుగుతుందో లేదో అంటున్నారు. విదేశీ ఆటగాళ్ళకైతే భద్రత మీద కలుగుతున్నదట ఆందోళన. పాకిస్తాన్ అయితే యుద్ధాన్ని ఎంచుకున్నది, మర్చిపోలేని సమాధానం చెప్తామంటున్నారు సెహ్వాగ్. చిరంజీవి సార్ నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్. ఈ సినిమా తీసి 35 ఏళ్ళు అవుతున్నదట. కృష్ణుడి వేషంలో నటించాలనుకుంటున్నాడట హీరో అమీర్ ఖాన్. రాబోతున్నదట సీతారాం జమీన్ పర్. ఆపరేషన్ సింధు పేరు మీద తీస్తారట మంచి సినిమా. ఆపరేషన్ సింధూర్ కోసము పెడుతున్నారట భారీ బడ్జెట్. కుబేరా సినిమా తోటి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారట హీరో ధనుష్ నాగార్జున. ఈ సినిమా కట దర్శకుడు శేఖర్ కొమ్ములనట. సంక్రాంతి సినిమా తోటి ప్రేక్షకుల మనసులో గెలుచుకున్నాడు విక్టరీ వెంకటేష్ సారు. అదే తరహాల త్రివిక్రమ్ తోటి తీస్తారట మళ్ళొక మంచి సినిమా. భారత సైన్యానికి సంపూర్ణంగా అండగా ఉంటున్నామంటున్నాడు మంత్రి పొంగులేటి. నిన్న జరిగిన ర్యాలీలో సారు చెప్తున్నాడు. అందాల పోటీకి సిద్ధమవుతున్నదట హైదరాబాదు. రేపటి నుంచి సురువైతాయట గచ్చిబౌలిలా ఈ పోటీలో. మిర్చికి క్వింటన్కు 10,374 రూపాయలు ఇయ్యాలే. అంతకంటే తక్కువ ధర పలికితే రైతులందరికీ కేంద్ర ప్రభుత్వము సహాయం చేస్తుందంటున్నాడు కిషన్ రెడ్డి. బడాబాబుల ఆక్రమణలపై తప్పదట భారీ మూల్యం. హైడ్రా స్టేషన్ ప్రారంభోత్సవంలో చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి. పోలవరము పనకచెర్లకు కేంద్రం ఆమోదం తెలిపిందట. ఖర్చు అయితే 81,500 కోట్ల రూపాయలు. మా భారత జవాను తలుచుకుంటే పాకిస్తాన్ ఉండనే ఉండదు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన సంఘీభావం ర్యాలీలా చెప్తున్నాడు సీఎం రేవంత్. ఆదర్శ రైతు అంటే మంత్రి నిమ్మల రామానాయుడేనట. ఎకరా భూమిలో పండించిందట 65 బస్తాల ధాన్యాన్ని. మద్యం కుంభకోణంలో నిందితులకు తలిగిందట ఎదురు దెబ్బ. అరెస్టుల నుంచి కాపాడేందుకు సుప్రీంకోర్టు విముఖత చూపుతున్నదట. ఏకైక అందమైన రాజధాని అంటే అమరావతినేనట. ఈ ముచ్చట్టు చంద్రబాబు నాయుడు సారు చెప్తున్నాడట. ఏపీ మద్యం కుంభకోణంలో రంగంలోకి దిగిందట ఈడీ. ఈ కేసులలో ఎవరున్నా బయటికి రావాల్సిందే అంటున్నది. భారత ప్రభుత్వము నిలిపివేసిందట 8,000 ట్విట్టర్ అకౌంట్ ఖాతాలు. ఇదంతా భారత్ సంరక్షణ కోసమే అంటున్నారు. అమృతసర్లా పడ్డాయట లోహ శకలాలు. గుజరాత్లా కనిపించినట కొన్ని డ్రోన్ వంటి పరికరాలు. ఫైటర్ జట్టు విమానాలతోటి పాటు అన్నింటినీ ధ్వంసం చేసింది భారత జట్టు. చూసిర్రా ఎంత మంచి పని చేసిందో అంటున్నారు. పాకిస్తాన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది భారత్.
ఇక చూసుకోర్రి, ఇక ముందు ఉంటుందట వేటు. భారత ఆర్మీల మహిళలకైతే శాశ్వత కమిషన్ అట. కల్నల్ సోఫియా ఖురేషీని మెచ్చుకున్నదట హైకోర్టు. పాకిస్తాన్ ఎంపీ పడుతున్నాడట ఆవేదన. మా దేశాన్ని భారత్ నుంచి మీరే కాపాడాలి అంటున్నాడు. భారత్ పాక్ ఉద్రిక్తత మీద బ్రిటన్ పార్లమెంట్లో చర్చ. రెండు దేశాల మధ్య ఉద్రిక్తత తగ్గించాలంటున్నారు. లాహోర్ను విడిచిపెట్టారు, లేదంటే పరిస్థితులు భారీగా ఉంటాయంటున్నారు. బిల్ గేట్స్ చేసిందట కీలకమైన ప్రకటన. ఆయన సంపదంతా గేట్స్ ఫౌండేషన్కు ఇస్తాడట. అమెరికా కట తొలి అవకాశం దక్కిందట. 14వ పోపుగా రాబర్ట్ ప్రివోస్తు